హరి ఓం. తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మొనయున్నాకు కుప్పించి అగసిన కుండలంబున కాంతి గగన భాగం బెల్ల కపికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమన పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడుమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింపమా విజయుంజేరడు వనరాడు మదినావేశించునల్లప్పుడు హయరింఖాముఖధూళిధుసరపరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులిక్ష్యంపరధంబు నిల్పి పరభూపాలావళింజూపుచుం పరభూపాయువులల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చయించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బపిన మునివంజుని పాదభక్తి మునయున్నాకు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తత్రాప్యదాభ్యనియమో వైఖానస సుసమం తే ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా. ఇలాగా ఓ విదురా, అరణ్యాలకి భార్యతో సహా వెళ్ళిపోయినటువంటి పృథు చక్రవర్తి అక్కడ ఏం చేశాడు అంటే తత్రాపి ఆ వనంలో కూడా అదాభ్యనియమ ఏ విధమైనటువంటి తాను గృహస్థాశ్రమ ధర్మాల్లో ఏ విధమైనటువంటి నియమాల్ని పాటించాడో, అంటే నిత్యానుష్ఠానాది కర్మలు ఏవైతే చేశాడో అటువంటి ఆ నియమాలని, అంటే నియమంగా ఉండడం, క్రమశిక్షణగా ఉండడం అనేటువంటి ఆ పద్ధతిని అదాభ్య ఏ మాత్రం చెడగొట్టుకోలేదు. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఫాలో అయ్యాడు. ఆ నియమాలన్నింటినీ కూడా పూర్వంలో స్వవిజయే యథ తను విజయయాత్ర చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి నియమాల్ని పాటించాడో అటువంటి నియమాలనే పాటిస్తూ ఆయన వైఖానస సుసమంతే. వైఖానసము అంటే ఏమిటి? వానప్రస్థాశ్రమాన్ని మామూలుగా వైఖానసులు అంటారు. అంటే వానప్రస్థులను వైఖానసులు అనేటువంటి అర్థం కూడా ఒకటి ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళకి సుసమ్మతే, అంటే వానప్రస్థులకి ఏది అభీష్టమో, వానప్రస్థులు ఏది చెయ్యాలో, వానప్రస్థులు అంటే విరాగులైనటువంటి వాళ్ళు రాజ్యాలను వదిలి తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలను వదిలేసి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఏ ఏ పద్ధతుల్ని పాటించాలో ఆ పద్ధతులను ఈయన
నియమం చెడకుండా పాటించాడయ్యా. తర్వాత ఉగ్ర తపసి ఆరబ్ధ, చాలా ఉగ్రమైనటువంటి తపస్సుని ఆరబ్ధ చేయడం ప్రారంభించాడు ఈయన అరణ్యానికి వెళ్ళిన తర్వాత. అప్పుడు అక్కడ ఆ ఉగ్రమైనటువంటి తపస్సుతో ఏ ఏ పనులు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి భాగవతం చెప్తూ ఉంది. అంటే మామూలు ఉగ్ర తపస్సు అంటే అక్కడికి వెళ్ళారు, కూర్చున్నారు, ఆశ్రమం పెట్టుకున్నారు, ఏం చేశారు, తర్వాత ఇక్కడైతే ఏం చేసి గృహస్థాశ్రమంలో ఏం చేశారు అనేటువంటి విషయాలు మామూలుగా ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటివి తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వేదవ్యాస మహర్షి మైత్రేయుడి ద్వారా విదురుడికి చెప్తున్నట్టుగా మనకి చెప్పించేటువంటి విధానం ఉంది. అందులో కందమూల ఫలాహార శుష్కపర్ణాశన క్వచిత్ అభక్ష కచిత్ పక్షాన్ వాయుభక్షస్తతః పరం. అక్కడ ఆహారం ఏమిటి అంటే కందమూల ఫల ఆహార, కందమూలాలు అంటే దుంపలు, వేళ్ళు, పళ్ళు ఇటువంటివి ఆహారంగా క్వచిత్ ఒక్కొక్కప్పుడు శుష్క పర్ణ అశన, శుష్క అంటే ఎండిపోయినట్టు, పర్ణ అంటే ఆకులు, వాటిని ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత కచిత్ కొన్ని పక్షాలలో అపుభక్ష, ఆప్ అంటే నీటిని మాత్రమే తీసుకునేవాడు. తర్వాత ఇంకొంతకాలం తర్వాత తతఃపరం, ఆ తర్వాత వాయుభక్ష, గాలి మాత్రమే ఆహారంగా తీసుకొని తపస్సు చేయడం ఆయన ప్రారంభించాడయ్యా. ఉగ్ర తపస్సు చేశాడు. ఇది ఈ విధంగా దేహం యొక్క ఆ స్థితి కోసం అని చెప్పి ఆహారాన్ని ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నాడు. అంటే నీరు కూడా ఆహారమే, వాయువు కూడా ఆహారమే అనేటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమంటే ఇలా బతకగలరా మనుషులు అంటే కొన్ని దృష్టాంతాలు చూసినట్లయితే నీటితోనే అప్పుడప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి, పేపర్లో నది వస్తూ ఉంటుంది, నీటితోనే వీడు బతికేడు అంటూ ఉంటాడు. అలా ఏమీ ఆహారం లేకుండా బతికేడు అంటారు. కానీ శరీరం నిలబడడానికి బాహ్యమైనటువంటి ఆహారమే కాకుండా ఆంతరికమైనటువంటి శక్తి పదార్థం కింద మార్చి శరీరాన్ని నిలబెట్టేటువంటి యోగ క్రియలు కొన్ని ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన చేశాడయ్యా. తరువాత గ్రీష్మే పంచతప వీరో వర్షాశ్వాసారషాన్ముని అకంఠమగ్న శిశిర ఉదకే స్థండిలేశయ. ఇంకా ఈ శరీరాన్ని ఆయన ఏ విధంగా ట్రైన్ చేశాడు అంటే వీరుడైనటువంటి వాడు, తర్వాత ముని మననశీలుడైనటువంటి వాడు. అంటే నిరంతరం కూడా పరమాత్మ యొక్క ఆ నామాన్ని, ఆ భావాన్ని, ఆ దృశ్యాన్ని, ఆ వేద ప్రోక్తమైనటువంటి మంత్రాలలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రభావాన్ని నిరంతరము కూడా ముని మననశీలుడైనటువంటి వాడు. ఒకసారి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయిన తరువాత ఇంకా అటువంటి వాళ్ళని మునులు అని కూడా అనడం ఉంది, సాంప్రదాయంగా ఉంది. అటువంటి ముని మననశీలుడైనటువంటి ఆ పృథువు గ్రీష్మే పంచతపా, గ్రీష్మకాలంలో అంటే వేసంకాలంలో పంచతప చుట్టూ 5 అగ్నులను పేర్చుకుని వాటి మధ్యలో నిలబడి తపస్సు చేయడం అనేటువంటి పంచాగ్ని తపస్సులు అనేటువంటి విధానం ఉంది. ఆ విధంగా చేశాడయ్యా. తర్వాత వర్షాసు అసారషాటి, ఇంకా వర్షాకాలంలో అసారం అంటే బ్రహ్మాండంగా వర్షధారల మీద పడిపోతూ ఉంటే వాటిని మధ్యలో నిలబడి ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఆయన తపస్సు చేశాడు. తర్వాత శిశిరే ఉదకే ఆకంఠమగ్న, శిశిరకాలం అంటే చలికాలంలో ఉదకే నీటిలో నిలబడి ఆకంఠమగ్న, కంఠం వరకు అక్కడ ఉండేటువంటి ఆ సరస్సులోనో కాసారంలోనో నిలబడి కంఠం వరకు మునిగిపోయి గంటల పాటు ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఆయన తపస్సు చేశాడు. స్థండిలేశయ, నేలపై పరుండేవాడు. ఎప్పుడు బ్రహ్మాండమైనటువంటి పరుపులు శయనాల మీద పడుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు, వాటికే మనసు, శరీరము, బుద్ధి కూడా దానికే అలవాటు పడిపోయినటువంటి వాడు ఆ అలవాటుల నుంచి తప్పించుకోవడం కోసమని చెప్పి ఆయన నేల మీద పడుకునేవాడు.
ఇందులో ఉండేటువంటి రహస్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అంటే ఏమిటన్నమాట, శరీరానికి ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకోగలిగినటువంటి శక్తి ప్రతి మానవుడి యొక్క మనసుకి ఉంటుంది, శరీరానికి కూడా ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటిది. అందుకనే చూడండి, మామూలుగా అడ్జస్టబుల్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటి ఉన్నాయి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే మనకి ఏం కావాలంటే దాన్ని అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదో హై కరెంట్ కావాలి, లో కరెంట్ కావాలా, మీడియం కరెంట్ కావాలా, ఎంత వోల్టేజ్ కావాలి, ఏమిటి అనేటువంటి అడ్జస్ట్మెంటల్ మెకానిజాలు మనకి ఇన్స్ట్రుమెంట్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా మానవుడి యొక్క దేహంలో కూడా ఇటువంటి అడ్జస్ట్మెంట్లు చేయగలిగినటువంటి మెకానిజమ్స్ ఉన్నాయి అని చెప్పి మహర్షులు ప్రూవ్ చేశారు. ఇటువంటి విధానాన్ని చెప్తూ ఆ విధంగా మనం గ్రహించాలి. ఏమంటే మనం అలా ఉండగలం అంటే మనం ఉండలేము. మనకేమిటంటే ఈ అలవాట్లు అయిపోయాయి. ఈ శరీరానికి ఇటువంటి అలవాట్లకి భిన్నంగా కూడా అలవాటు చేసుకుంటే ఆ అలవాటుల ద్వారా శరీరాలను నిలబెట్టుకోవచ్చును, మనసు స్థిరంగా ఉండగలదు అనేటువంటి ఆ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్సే మనకి ఈ శ్లోకాల్లో చదువుతుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇది అయిన తర్వాత తితిక్షుర్యత వాగ్దాంత ఊర్ధ్వరేతాజితానిల హరిరాధయిషు కృష్ణమచరత్తప్త ఉత్తమం తితిక్షు. ఇవన్నీ చేయాలంటే ఎంతో సహనం ఉండాలిగా. ఆ సహనం కలవాడయ్యాడు యత్వాకు. అలాంటి సందర్భంలో యత అంటే నియంత్రించడం అనమాట, కంట్రోల్ చేసుకోవడం. వాక్కుని కంట్రోల్ చేసుకున్నాడు. అంటే ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఇటువంటి పరిస్థితులు అమ్మ అబ్బా అయ్యో అంటూ ఉండడం, ఏదో నేను చాలా గొప్పగా ఉన్నాను అనేటువంటి వాక్కులు, తర్వాత ఏవో అక్కడ భార్య ఉంది, లేకపోతే చుట్టుపక్కల మిగతా వానప్రస్తులు ఉంటే వాళ్ళతో మాట్లాడాలి అనేటువంటి ఈ వాగడం అనేటువంటిది పూర్తిగా ఆయన నియత కంట్రోల్ చేసేసుకున్నాడు. ఎందుకంటే మానవుడి యొక్క శరీరం కాయంతో పనిచేస్తుంది, వాక్కుతో పనిచేస్తూ ఉంటుంది, ఇంద్రియాలతో పనిచేస్తూ ఉంటుంది, ప్రాణంతో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడకుండా కొంతమంది ఉండలేరు, ఏదో వాగుతూ ఉంటారు. ఇక్కడ అక్కడ అని లేదు, ప్రతి చోట వాగుడు. ఆ వాక్ని కంట్రోల్ చేసుకున్నాడు ఆయన. తర్వాత దాంత అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయడానికి దాంత అంటాం. అలాగా ఇంద్రియాలను కంట్రోల్ చేసిన ఊర్ధ్వరేత బ్రహ్మచారి. ఊర్ధ్వరేతం అంటే రేతస్సుని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటువంటి దాన్ని ఊర్ధ్వరేతస్సు అనేటువంటి యోగశాస్త్ర ప్రక్రియని ఆయన ఫాలో అయ్యాడయ్యా. తర్వాత జిత అనిల అంటే వాయువు. జిత జయించాడు అంటే ప్రాణాయామం చేశాడు. తర్వాత ఇవన్నీ చేస్తూ కృష్ణం ఆరిరాధయిషు ఉత్తమం తపః ఆచరత్. కృష్ణం ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరిరాధయిషు ఆరాధించాలి అని కోరుకుని ఉత్తమం తపః ఆచరత్ ఉత్తమమైనటువంటి తపస్సు చేశాడు. ఎందుకు అంటే ఇవన్నీ చేసేటప్పటికీ మనసు ఆహారం కంట్రోల్ చేసేటప్పటికీ ఇంకా దాని మీద దృష్టి వెళ్ళదు. తర్వాత దేహ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసేటప్పటికి ఇంకా దేహం వాటిని కావాలని కోరుకోదు. తర్వాత వాకు ఇంద్రియాలని కంట్రోల్ చేసేటప్పటికి అవి ఇటు అటు పరిగెత్తకుండా ఉన్నప్పుడు అప్పుడు ఒకటి మన లోపల ఉంటుంది, అది భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడిని కోసం తప్పించడం తపస్సు ఆచరతే. ఆ శ్రీకృష్ణుడి కోసం తప్పించడం అనేటువంటి క్రియ మొదలవుతుంది. ఇటువంటి నియమాలు ఏమీ లేకుండా శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసి, ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్టు వదిలేసేసి ఎక్కడ పడితే అక్కడ ఏం కావాలంటే అవన్నీ తినేస్తూ, కోసేస్తూ, మాట్లాడేస్తూ ఇవన్నీ చేస్తూ ఉండేటప్పటికీ వీటి యొక్క డిస్టర్బెన్స్ వల్ల కృష్ణుడి మీద మన మనసు నిలబడడం అనేటువంటిది సాధ్యం. ఇన్ని ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎక్కడి నుంచో ఒక శబ్దం వస్తుంది అనుకోండి, ఏదో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట ఏదో వస్తుంది, ఈ లోపల ఏదో ట్రాక్టర్ వెళుతూ ఉంటాడు, అమ్మేవాళ్ళు అరుస్తూ ఉంటారు, ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ నాయిస్ అంటాం. ఇటువంటి నాయిస్లో సిగ్నల్ పట్టుకోవడం కష్టం.
కాబట్టి ఈ నాయిస్ అంతటినీ కూడా ఎలిమినేట్ చేయడం. ఆ నాయిస్ ఏం చేస్తుందంటే మన శరీరం చేస్తుంది, మన ఆకలి చేస్తుంది, మన ఇంద్రియాలు చలనం పరిగెట్టేస్తూ ఉంటాయి, మన బుద్ధి ఇటు అటు వెళ్ళిపోతుంది, రకరకాలైనటువంటి ఆలోచనలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ని పెట్టుకుని మనం భగవంతుడి పారాయణ చేస్తున్నాము, ఏదో ఇచ్చేస్తున్నాము అంటే ఇది కుదిరేటువంటి వ్యవహారం కాదు. అందువల్ల మనం ఆ ఇంద్రియాలని ఇటు అటు కదలనివ్వకుండా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడో లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడో ఆ విగ్రహం మీదో దాని మీదే దృష్టి పెట్టి మిగతా ఇంద్రియ ప్రవృత్తిని దాంతః కనీసం వాటిని కంట్రోల్ చేసుకుందాం అనేటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆ పారాయణ చేయడం అనేటువంటి చెయ్యాలి అని మనలాంటి గృహస్థులకి ఇండికేషన్ ఇస్తున్నట్టుగా ఈ కథ అంతా జరుగుతూ ఉంటుంది. పృథు చక్రవర్తి మహానుభావుడు కాబట్టి ఆ విధంగా ఆయన చేశాడు. ఎందుకు చేశాడు అంటే కృష్ణం హరిరాధయిషు ఉత్తమం తపః ఆచరత్. ఆ కృష్ణుణ్ణి మనసులో నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రక్రియలన్నీ చేశాడయ్యా. చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే తేన క్రమానుసిద్ధేన ధ్వస్త కర్మామలాశయ ప్రాణాయామై సంనిరుద్ధ షడ్వర్గశ్చిన్నబంధన. క్రమ అనుసిద్ధేన, ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా మెల్లమెల్లగా అనుసిద్ధేన పరిపక్వం అవుతుంది. అంటే దానివల్ల అన్ని స్థితులు కూడా పండటానికి వస్తాయి. పరిపక్వం అంటే బాగా పక్వ స్థితికి వస్తాయిట. తేన, ఆ తపస్సు చేత ఇలాగ చేయడం వల్ల ధ్వస్త కర్మ మల ఆశయ, ఇలాంటి పనులు చేయడం, ఇటువంటి వాటి వల్ల ధ్వస్త కర్మ మల, అంతకుముందు అనేక రకాలైనటువంటి కర్మలు చేసి ఉన్నాడుగా. ఆ తర్వాత ఈ వానప్రస్థాశ్రమంలోనూ కూడా కొన్ని కర్మలు చేస్తూ ఉండేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి మలములు అంటే పొల్యూషన్స్ ఉంటాయి, వాసనలు అంటాం. ఇటువంటి వాసనలన్నీ కూడా ధ్వస్త, అవన్నీ కూడా నిర్మూలం అయిపోయాయి. అంటే ఏమిటి, వాసన స్వరూపాలలో మన చిత్తంలో ఉంటాయి. ఎప్పుడో ఏదో తిన్నాం అనుకో, ఏదో తిన్నాం అనేటువంటి రుచి మనసులో ఉండిపోతుంది. ఆ తిన్నటువంటి పండుని చూడగానే మళ్ళీ వెంటనే మనకు ఆ పండు తినాలి అనేటువంటి ప్రావొకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాసన, మనసులో ఉండిపోయినటువంటి అనుభవం ఒక్కసారి ప్రేరేపించబడి మళ్ళీ ఆ పండునో ఆ ఫలాన్నో దేన్నో చూడగానే మళ్ళీ మనకి అక్కడికి బుద్ధి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటిని వాసనలు అంటారు. ఈ ప్రయత్నాల వల్ల, ఇటువంటి వాటి వల్ల ధ్వస్త కర్మ మల ఆశయ, అటువంటి చిత్తంలో ఉండేటువంటి మలాలన్నీ కూడా ఆయన పోయేటప్పటికీ, అప్పుడు మనసు బుద్ధి చిత్తంలో ఇవన్నీ పోవగానే అప్పుడు అంతఃకరణం పవిత్రమవుతుందయ్యా. అయింది ఆయనకి. అలాగ అయిన తర్వాత ప్రాణాయామై సంనిరుద్ధ షట్వర్గ, తర్వాత అప్పుడు ప్రాణాయామ క్రియ వల్ల ఏం జరిగింది అంటే సంనిరుద్ధ షడ్వర్గ. సంనిరుద్ధ అంటే చాలా బాగా ఆయన కంట్రోల్ చేశాడు. నిరుద్ధం అంటే కంట్రోల్ చేయడం, ఆపడం అన్నమాట. స్పీడ్ బ్రేకర్ అంటామే అలాగే వాటిని ఆపేశాడు. వేటిని షట్ 4 వర్గ. షట్ అంటే 6 వర్గ, 6 వర్గాలు అంటే ఏమిటి, మనసు బుద్ధి చిత్తం అహంకారం, పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసుని, ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసుని షడ్వర్గములు అంటారు. వీటిల్ని ఆయన కంప్లీట్గా నిరోధం చేశాడు. చేసిన తరువాత అప్పుడు చిన్న బంధన, ఛేదించబడినటువంటి, వెంటనే చిన్న అంటే ఛేదించేశాడు. బంధన, ఏమిటి బంధనము అంటే ఈ ఇంద్రియాలు పెట్టుకునేటువంటి ఈ లావాదేవీల వల్ల మన మనసు బంధింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాల వల్ల మనసు అంతా కూడా ఆ బంధనాల నుంచి తప్పించుకుందయ్యా. ఏమిటండి ఆయనకు ఉండేటువంటి బంధనాలు అనేటప్పటికీ మామూలుగా ఎందుకు లేదు, కొన్ని వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు అనేక రకాలైనటువంటి కర్మలు, అనేక రకాలైనటువంటి డీలింగ్స్, అనేక రకాలైనటువంటి యుద్ధాలు, అనేక రకాలైనటువంటి పనులు చేశాడుగా. అవన్నీ యొక్క బంధనాలన్నీ కూడా మనసులో ఉండిపోతాయిగా. అందుకనే చూడండి, కొంతమంది పార్కుల్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఇప్పుడు మాట్లాడుకుని నేను ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలా చేశాను అలా చేశాను, అక్కడికి
అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి వాళ్ళ పూర్వజ్ఞాపకాలన్నీ ఎక్కడి నుంచి ఊడిపడుతుంటాయి, వాళ్ళ చిత్తంలో నుంచి వస్తుంటాయి. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా వాళ్ళు వాక్ మీద ఏ మాత్రం నియంత్రత లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకా ఆ వాగుల్లో ఒక అర్థం పర్థం లేకుండా ఉంటుంది. మరి ఇవన్నీ అలా కంటిన్యూస్గా ఊరి వయసు పెరుగుతున్నా దాంతో సంబంధం లేకపోయినా రిటైర్ అయిపోయినా ఇవన్నీ వచ్చేస్తున్నాయి అంటే అంతఃకరణం అంతా ఫుల్ జామ్ ప్యాక్డ్ అయిపోయింది. అటువంటి జామ్ ప్యాక్డ్ చిత్తంలోనూ అంతఃకరణంలోనూ భగవంతుడు రావడం కష్టం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాల వల్ల చిత్తవాసనలన్నీ కూడా పరిపూర్ణంగా నిర్మూలింపబడతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించారు. కాబట్టి మహర్షులు వానప్రస్థులకి ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. సంసార బంధం నుండి ఆయన విముక్తుడయ్యాడు అంటే మళ్ళీ రిపిటిషన్ లేకుండా వాటిల్లోకి వచ్చాడయ్యా ఆయన. అలాగా సనత్కుమారో భగవన్ యదాహాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషమభజత్ పురుషర్షభ. భగవంతుడైనటువంటి అంటే పూజనీయుడైనటువంటి సనత్కుమారుడు అంతకుముందు వచ్చాడుగా. పరమం ఆధ్యాత్మికం, పరమమైనట్టు చాలా గొప్పదైనటువంటి ఆధ్యాత్మికం అంటే అధ్యాత్మ అంటే తనకు సంబంధించిన అంటే తన ఆత్మ విచారానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో యత్ యోగం, ఆ యోగ ప్రక్రియకంతా కూడా చెప్పాడో అటువంటి ఆ యోగ బలం చేత పురుషర్షభ అంటే మానవులందరిలోనూ కూడా శ్రేష్ఠుడైనటువంటి పృథు చక్రవర్తి తేన ఏవ చేతనే అభజత్. ఆ సనత్కుమారుడు చెప్పినటువంటి ఆ యోగము ఆ అధ్యాత్మ భావముల యొక్క ఉపదేశము చేత ఆయన అవన్నీ గుర్తు తెచ్చుకుని పురుషం అభజత్, పరమపురుషుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆయన సేవించడం ప్రారంభించాడు. ఇందులో 2 రకాలైనటువంటి విశేషాలు మామూలుగా గృహస్థులకు కనిపిస్తుంటాయి. ఒకటి ఏమిటి అంటే మనకి పెద్దలు చెప్పినటువంటివో లేకపోతే ఏదో పుస్తకాలు చూసినటువంటివో ఎక్కడో ఎవరో చేస్తూ ఉంటే దోషాలతో చేస్తున్నటువంటివి అటువంటివన్నీ చూసి ఇవే పూజలు కాబోలు ఇలాగే చెయ్యాలి కాబోలు అని చెప్పేసేసి మనం ఆ పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన చేసినటువంటి ఆ సేవ, ఆ భగవంతుడి ధ్యానం, ఆ భగవంతుడి గురించి పడేటువంటి తాపత్రయం, తపస్సు అంతా కూడా దేనివల్ల వచ్చింది అంటే భగవాన్ సనత్కుమార పరం యోగం, వాడు చెప్పినటువంటి విధానంతో అందుకని మనకి చెప్పేటువంటి వాడు పరం శ్రేష్ఠుడైనటువంటి వాడు, అధ్యాత్మభావంలో స్థిరమైనటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు, మనని సరిదిద్దేటువంటి వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారం చేయాలి. కానీ అడ్డమైనటువంటి ప్రతి వాళ్ళు ఏం తోస్తే అవి చేసేస్తూ అవే పూజలు అనుకుని అవే పారాయణలు అనుకుని అవే ఇవి అనుకునేటువంటిది చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ పురుషర్షభ ఏవ, ఆ యోగము చేతనే పురుషం అభజత్, ఈయన సేవించడం ప్రారంభించాడయ్యా. తరువాత భగవద్ధర్మిణ సాధో శ్రద్ధయా యతత సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్య అన్య విషయాభవత్. భగవత్ ధర్మిణ, భగవంతుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒకే ఒక ధర్మాన్ని ఈయన గట్టిగా పట్టుకున్నాడు. పృథు చక్రవర్తి భగవత్ ధర్మిణ, భగవత్ సంబంధమైనటువంటి ధర్మాన్నే ఈయన గట్టిగా పట్టుకున్నటువంటి సాధు పురుషుడైనటువంటి ఆయన సదా శ్రద్ధయా యతతః, సదా ఆ వానప్రస్థాశ్రమంలో ఉన్నంతకాలం సదా అన్ని కాలాల్లో ఎప్పుడూ కూడా శ్రద్ధయా, చాలా శ్రద్ధగా యతతః అంటే యత్నం అంటాం కదా, యతతః సాధన చేస్తున్నటువంటి పృథువుకి బ్రహ్మణై, పరబ్రహ్మస్వరూపమైనటువంటి భగవతి ఆ శ్రీహరి యందు అనన్య విషయ భక్తి అభవత్. అప్పుడు అనన్యమైనటువంటి అడ్డులేనటువంటి నిరంతరమైనటువంటి భక్తిభావం అప్పుడు కలిగింది.
అంతకుముందు భక్తి లేదా అంటే ఉంది. మనందరికీ కూడా భక్తి ఉంది. అనన్యమైనటువంటి భక్తి అంటే ఏమిటి? ఇంకా మనకెందుకు భక్తి కలగటం, అనన్యమైన భక్తి ఎందుకు కలగటం లేదు అంటే మన శరీరము, మన మనసు, మన వాకేంద్రియాలు, మన పంచేంద్రియాలు, మన బుద్ధులు, మన ఆలోచనలు, మన కష్టాలు, మన సుఖాలు, మన చింతలు, మన యాక్టివిటీస్ ఇవన్నీ మన శరీరంలో నిండా ఉన్నప్పుడు భక్తి అనేటువంటిది ఒక చిన్న ప్రయత్నం ఒకటి మనం చేస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉండి అదే భక్తి అనుకుంటాం. ఇవన్నీ పోవాలి. ఒక ఇంటిలో మనం ఉండాలి అంటే ఇల్లంతా జామ్ ప్యాక్డ్ అయిపోయి రకరకాలైనటువంటి కుర్చీలతోనూ, బల్లలతోనూ, మంచాలతోనూ, లేనిపోయినటువంటి వస్తువులతోనూ ఇల్లంతా గదంతా నిండిపోతే మనం ఎక్కడ పడుకుంటాం, ఎక్కడ చేస్తాం, ఏం చేస్తాం? కాబట్టి అవన్నీ క్లీన్ చేస్తేనే తప్ప మనం ఇంట్లోకి ఏ విధంగా అయితే వెళ్ళలేమో అదేవిధంగా మనసులో ఉండేటువంటి ఈ మొత్తం టోటల్ ఎఫెక్ట్ అంతా తీసేస్తేనే కానీ అనన్యమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. మామూలుగా ఏదో టెంపరీగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో గంట 40 ఏదో భక్తి అనుకుంటూ చేస్తున్నప్పుడు కూడా ఏదో చెత్తలా పేరుకుపోతూనే ఉంటుంది. కాబట్టి ఇన్ని పనులు చేసిన తరువాత బ్రహ్మణ్య ఆ పరమాత్మ యందు అనన్య విషయ అభవత్ అనన్యమైనటువంటి భక్తి ఆయన మనసులోకి వచ్చి నిలుచుందయ్యా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.